ప్రైస్లాడి దినమున దేవుడిస్తున్న లేఖన భాగం ఇర్మియా 29:12 మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేమి, నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు నాకు మొరపెట్టండి, మీరు నాకు ప్రార్థన చేయించు వచ్చుచుండగా నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. ఎంత మంచి వాగ్దానం చూడండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడా లేదా, నా మొర్ర ఆయన వింటున్నాడా లేదా అని నువ్వు ఈరోజు కృంగిపోయి కనిపిస్తుండొచ్చు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తున్నాడు. ఆకాశము భూమి గతించిన ఆయన ఇచ్చిన మాట తప్పిపోయిన దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ప్రార్థన చేయించు వస్తున్నప్పుడు, నాకు మొరపెడుతున్నప్పుడు నేను నీ మనవి ఆలకిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషులు, ఏ ఒక్క వ్యక్తి చెప్పలేని మంచి భరోసా ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేసుకో, విశ్వాసంతో ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. జరగని కార్యములన్నీ జరిపించే దేవాది దేవుడైన ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రియులరా, ఎబ్బేజు అనగా వేదన. ఈ ఎబ్బేజు అందరి చేత త్రోసివేయబడి కృంగిపోయి కన్నీరు గారుస్తూ దేవాది దేవుడికి మొరపెట్టాడు, మనవి చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎబ్బేజు చేసిన ప్రార్థనలన్నీ ఆయన అనుగ్రహించాడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు కనిపిస్తున్నావో, ఏ మనుషుల దగ్గర వెళ్ళి నువ్వు మొరపెట్టినా వినడం లేదా, దేవుడు ఈరోజు నిన్ను అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి నేను దిగి వస్తాను, నీ ప్రార్థనకి నేను కనికిర పడతాను, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా దేవుడు ఆ స్థలమునికి దేవదూతను పంపించి, దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడివి, నువ్వు వేడుకొనక మునిపే నేను ఈ ప్రార్థన ఆలకించాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మొరపెట్టి ఉపవాసం ఉండి కృంగిపోయి, అయ్యో దేవుడు నా ప్రార్థన వినడం లేదే అని నువ్వు బాధతో ఉన్నావా? ఈ వాక్యం నిన్ను వెతుక్కొని వస్తుంది. మనుషులు నిన్ను నెగ్లెక్ట్ చేయొచ్చు, మనుషులు నిన్ను నిరంతరం త్రోసివేయవచ్చు. ఎంతోమంది దగ్గర వెళ్ళి పిటిషన్ పెట్టి నీకు ఏ జాబ్ రాకపోవచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు, అందరి ద్వారా నువ్వు అవమానపడి ఉండొచ్చు, కోర్టు కేసులో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు. ప్రభు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు, ప్రేమతో నిన్ను పలకరిస్తున్నాడు. డిప్రెషన్లో ఉన్న కృంగిన నిన్ను చూసి ఆయన ధైర్యపరుస్తున్నాడు. నాకు ప్రార్థన చేయి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడని సందేహించకు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల కొండవెత్తి సముద్రంలో పడమంటే అది పడుతుంది. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు కల్వారి సిలువలో ప్రాణం పెట్టి ఒక శుభవార్త నేను మోసుకొని వస్తున్నాడు. ఎంతవరకు నువ్వు పడ్డ కష్టముల కాడి విరిగిపోనట్లు నేను చేసేదను, నీ కుటుంబంలో ఎవరు రక్షించలేదో రక్షించేదను, కుటుంబ సమస్యలన్నీ తొలగించి నీ అప్పుల కాడిని విరగొట్టి ఆర్థిక సమస్యలు, వ్యాధి బాధలన్నీ తొలగించి నీకు నేను గొప్ప మిరేకల్స్ చేయబోతున్నాను. ఎక్కడ అవమానపడ్డావో ఆ స్థలంలో తల ఎత్తుకునే కృప దయచేస్తాను. ఎక్కడ కృంగిపోయావో ఆ స్థలంలో నీకు జయమును అనుగ్రహిస్తాను. నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసేటట్టుగా ఆయన నీకు చేయబోతున్నాడు. హాగరు అనే ఒక అమ్మాయి ఉండేది. ప్రిల్లరా, హాగరు అరణ్యములో రోధిస్తుండగా, హాగరు నీకేమైనది, హాగరు ఎందుకు ఏడుస్తున్నావని హాగరుని పలకరించి ఆ స్థలంలో ఆమె అవసరం ఏంటో దేవుడు తెలుసుకొని ఆ నీటి ఊట బుగ్గులను తెరిచి ఆ చిన్నవాడి యొక్క దాహము తీర్చిన అదే దేవుడు ఈరోజు అంటున్నాడు. ఏ విషయంలో దాహం దాహం అని అలమటిస్తున్నావో, జరగని కార్యముల గురించి ఎడారిలో ఆర్భటిస్తున్నావో, సహాయము లేని నిస్సహాయ స్థితిలో ఈ వాక్యం చూస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చదువుకున్నాను, ఉద్యోగం దొరకడం లేదు, ప్రమోషన్ దొరకడం లేదు, వివాహం జరిగింది, గర్భఫలం పొందుకోలేకపోతున్నాను, అవమానాలు కాడి మరి అనేక ఇబ్బందులు పడుతున్నాను, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు నాకే ఎందుకు ఈ జీవితము, నేను చనిపోతే బాగుండని కృంగిపోయి కనిపిస్తున్నావా? నువ్వు నాకు ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు, నేను నీ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ మొర నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నీ జీవితాన్ని సర్వనాశనం చేశారో ఆ శత్రువులు ఎదుర నీ జీవితాన్ని తల ఎత్తబోతున్నాడు. ఆ శత్రువులు అయిపోయింది నీ లైఫ్ అనుకుంటున్నారు, క్లోజ్ అయిందని ఆర్భటించి సంతోషించి గంతులు వేస్తుండగా వారి కళ్ళ ముందు నీ తలని ఎత్తబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థితిలో నిన్ను కూర్చోబెడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ యోగు వల్లి తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ ప్రార్థనకి మొర్రకి ఆలకిస్తున్నాడు. జవాబు నీకు దయచేస్తానని మాట ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీకు చేయబోతున్నాడు. నూతన సంవత్సరంలో నువ్వు పడ్డ కష్టాల కాడి విరిగిపోవునుగాక, నీ శ్రమల కాడి తొలగిపోవునుగాక, నీకు మంచి నెమ్మది దయచేయబడునుగాక, చిన్న పరలోకంలో నీ ఇంటిని తీర్చిదిద్దబోతున్నాడు. పిల్ల పాపలతో సకల సమృద్ధితో సంతోషం సమాధానంతో నీ ఇంటిని నిండు నూరేళ్ళు ఆశీర్వదించి నీ కుటుంబం చుట్టూ దేవుడు ఒక కంచి వేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొర పెడితే ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. నీ మొర, నీ ప్రార్థన తప్పకుండా నేను ఆలకించి నేను నీకు దిగి వచ్చి గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీకు చేస్తాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టాలన్నీ దేవాది దేవుడు మర్చి
మర్చిపోయాడు అనుకుంటున్నావా? నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. నా కల్వారి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడును నేనే, నీ కొరకు రక్తం కార్చే దేవుడును నేనే అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఓదారుస్తున్నాడు. తల్లి వలె నిన్ను బలపరుస్తున్నాడు. తండ్రి వలె నిన్ను ఆదరిస్తున్నాడు. ఒక స్నేహితుడి వలె నీకు ఆలోచన చెప్తున్నాడు. భయపడకము, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యుగ సమాప్తి వరకు నీతో తోడై ఉంటాను. సదాకాలం నిన్ను నా చేతుల్లో ఎత్తుకుంటాను. నా భుజాల మీద నిన్ను మోసి నువ్వు మొరపెట్టుము, నువ్వు నాకు ప్రార్థన చేయుము, నేను ఆలకించి అన్నిట్లో నీకు విడుదల ఇచ్చేదను. ఆమేన్.